యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. బైబిల్ తెరిచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాం. వారు తమ మనస్సులో దేవునికి చోటినివ్వకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని కష్ట మనస్సుకు అప్పగించెను. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. కృప చూపించండి. ఈ రాత్రి మీ వాక్యంతో మాతో మాట్లాడమని, పరలోక మాటలో నీ కృపతో నా నోటికి అందించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తులు బంధించమని, వీరికి చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు గడిచిన రాత్రి మారు మనసు పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, రక్షించబడాలని, ఆ రక్షణ నీటి బాప్తిసం ద్వారా అలాగనే ఆత్మలో రక్షించబడాలని, ఆత్మలో రక్షించబడటం అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. ఈ శుద్ధికర కూడికలో కూడా అదే కోవాలో మరొక మాట ప్రభువు నా హృదయంలో పెట్టిన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది నాకే చూడండి అమ్మా, ఈరోజు చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకొని రక్షించబడ్డామని చెప్పుకుంటూ, మారు మనసు పొందామని చెప్పుకుంటూ, బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటూ, ప్రభు శరీరం తింటూ, ప్రభు రక్తం త్రాగుతూ వారు చేస్తున్నటువంటి కొన్ని కార్యాలని పరిశుద్ధ లేఖనాలు ఈ విధంగా బోధిస్తూ ఉన్నాయి. వీరందరూ కూడా రక్షించబడ్డవారైనప్పటికీ వారంట వారి హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వట్లేదంట, వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వట్లేదంట. అంత మాత్రమే కాదు, చేయరాని కార్యాలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? చేయకూడని పనులు. ఎవరు చేయకూడనివి? గాడ్ బ్లెస్ యు. ఎవరు చేయకూడనివి? ఒక వ్యక్తి మారు మనసు పొందినాక చేయకూడని పనులు, ఒక వ్యక్తి రక్షించబడ్డాక చేయకూడని పనులు, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నాక చేయకూడని పనులు, ఒక వ్యక్తి ప్రభు శరీరం తింటూ ప్రభు రక్తం తాగుతున్న తర్వాత చేయకూడని పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారంట. అందుకని దేవుడు వాళ్ళు ఏం చేశారంటే భ్రష్ట మనసుకు అప్పగించేశారు. ఈరోజు నేను 3 మనసుల గురించి మీకు చెప్తాను. 3 మనసుల గురించి చెప్తాను. ఈరోజు వాక్య పాఠం ఏంటంటే 3 మనసులు. ఆ 3 మనసుల్లో ఒక మనసు ఏంటంటే చెప్పాలి, భ్రష్ట మనసు. చెప్పండి మా, అందరూ చెప్పండి. కుర్చీలో కూర్చొని చెప్పండి మా. హల్లెలూయా. ఏ మనసు? భ్రష్ట మనసు. భ్రష్ట మనసు కలిగిన వారు చేసే పని ఏంటి? ఏం చేస్తారంట? దేవునికి వారి మనసులో స్థానం ఇవ్వరు. భ్రష్ట మనసు కలిగిన వారు చేసే పని ఏంటంటే దేవునికి వారి మనసులో స్థానం ఇవ్వరు. నెంబర్ 1. నెంబర్ 2, చేయకూడని కార్యములన్నీ చేస్తారంట. ఏవేవైతే చేయకూడదో అవన్నీ చేస్తూ ఉంటారంట. ప్రభు చూసి 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 వీడు మారుతాడు ఇంకా మారుతాడులే అని చెప్పేసి అనుకొని ఇంకా ప్రభు ఏం చేశాడంటే వాళ్ళని ఇంకా భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడంట. ఒక వ్యక్తి రక్షించబడ్డాక, మారు మనసు పొందినాక, బాప్తిసం పొందినాక ఏం జరగాలి? అపోస్తుల సిద్ధాంతాల్లోకి రావాలి. అదే ప్రభు అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నప్పుడు ఏమి కనబడింది అంటే ఒక వ్యక్తి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించే విధానంలో ఏమి ప్రక్రియ జరిగిద్ది అంటే మనలో ఏం జరిగిందంటే ఈ భ్రష్టత్వం మొత్తం పోతుంది, దేవునికి మనసు వస్తూ ఉంటుంది, చేయడానికి కార్యాలు మనం చేయం అసలు. హల్లెలూయా. మన కొన్నిసార్లు మనం ఆలోచించినట్టయితే
అమ్మా ఆ పని చేయడం తప్ప రైటా? తప్పని చేతులు పైకి ఎత్తండి అమ్మా. నేను అడిగిన మాటకి సమానం చెప్పండి. తప్పన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. రైట్, ఇప్పుడు దించండి. మీరు ఎవరు చేయలేదా అమ్మా? తెలియనప్పుడు చేశారు. తెలియనప్పుడు చేసాం తప్పులు, తెలిసినాక ఏం చేయకూడదు? తప్పులు చేయకూడదు. ఇప్పుడు మనం చూసి వాళ్ళని ఏమంటాం చెప్పండి? వాళ్ళని చూసి మనం ఏం చేస్తామంటే ఎంత అసహించుకుంటామో, ఎంత ద్వేషం వచ్చేస్తుందో మనకి. కానీ వాళ్ళ నుంచి మనకు జాలి రాదు. అయ్యో చెయ్యకొని కార్యాలు చేస్తున్నారే ప్రభువా, అయ్యా వారు మానవ మనసు పొందేది, రక్షించబడ్డారయ్యా, అయ్యా క్షమించండి అయ్యా, అయ్యో వాళ్ళకి తెలియట్లేదు ప్రభు, అర్థం కావట్లేదు అయ్యా, దౌర్భాగ్యుడిని నేనే కొన్ని సంవత్సరాలు పట్టింది ప్రభు నేను నేర్చుకోవడానికి, అయ్యా వాడు త్వరగా నేర్చుకున్న సహాయం చేయని చెప్పేసి అని ప్రార్థన చేస్తామా? ఇంకెందుకు బాప్తిసం తీసుకున్నాను? ఇంకా బాప్తిసం తీసుకుని ఎందుకు తీసుకున్నాను? నీకు బాప్తిసం ఆ మాత్రం తెలీదా? నేను సంవత్సరాలు చచ్చికెట్టినా నువ్వు ఇంకా ఇట్లా మాట్లాడతాం కానీ చేస్తావు నువ్వు అంటే మనలో ఏముందో తెలుసా? బస్త మనసే పనిచేస్తుంది. ఒక వండర్ఫుల్ మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. బస్త మనస్సు ఉన్నవారు మనసు ఎలా ఉంటుందంటే, ఈరోజు నువ్వు బాగలా, ఈరోజు కడు బేదరికంలో ఉండిపోయావు, ఈరోజు చాలా కష్టాలు ఉండిపోయావు. ఒక వ్యక్తి కాడికి వెళ్ళావు, అయ్యా ఆకలి అవుతుంది, ఒక ముద్ద అన్నం పెట్టమన్నావు. లేకపోతే నాకు కొంచెం కష్టస్థితిలో ఉన్నాను, 10 రూపాయలు డబ్బు ఇవ్వమని చెప్పేసి అన్నావు. వాడు లేదు పో, అన్నం లేదేం లేదు పో, డబ్బులు లేదు పో అని చెప్పేసి అన్నాడు. దిగాలుగా వచ్చేసినాక ఎవరి చేత అయితే దేశించబడ్డావో దూషించబడ్డావో నువ్వే, ఒకరోజు రానే వచ్చింది, ఆ రోజు ఉన్నతంగా ప్రభుని ఆశీర్వదించేసేసాడు, అన్ని సమృద్ధికి దీవించబడ్డావు. ఇప్పుడు అదే వ్యక్తి అలాగే ఉండిపోయాడు. ఆ వ్యక్తి నువ్వు చూసినప్పుడు నువ్వేమంటా? నిజం చెప్పండి. రే ఆ రోజు నేను నీ కాడికి వస్తే 10 రూపాయలు డబ్బులు ఇచ్చావంటరా, ఆ రోజు ఆకలి నీ కాడికి వస్తే అన్నం పెట్టావంటరా, ఆ రోజు నీ రోజులు అనుకున్నావురా, ఆ రోజు నీ దినాలు అనుకున్నావురా, ఆ రోజు నీ అనుకున్నావురా అని చెప్పేసి నీ మాటలు మాట్లాడమా అంటే దాని అర్థం ఏంటంటే మనలో బస్త మనసు ఏర్పాటు అయిపోయిందని అర్థం. ఇంకంతే. అర్థమైంది? మన జాగ్రత్త అర్థమైందా? ప్రశాంత్ బాబు జాగ్రత్తగా రండి బాబు, అర్థమైందా? మనల్ని ఒక వ్యక్తి ఒకప్పుడు తుణీకరించినప్పుడు, ఆ తుణీకరించిన స్థితిలో మనం బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని మహాకృప మనల్ని ఉన్నతంగా దీవించినాక, ఉన్నతంగా ఆశీర్వదించినాక, ఇప్పుడు ఆ వ్యక్తి మనం చూసినప్పుడు ఏం మాట్లాడతామంటే, రే ఆ రోజు నువ్వు నా గురించి ఎన్ని కామెంట్లు చేసావురా, ఆ రోజు నువ్వు నన్ను గురించి ఎన్ని మాటలు మాట్లాడావురా, ఇప్పుడు నువ్వు నీ ఇల్లు నీ డబ్బు నా ఖాళీ గోటికి సరిపోతుందని చెప్పేసి అని మనం చెప్తాం. అప్పుడు దాన్ని ఏమంటారంటే బస్త మనస్సు అంటారు. చెప్పండి బస్త మనస్సు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను సన్మానిస్తారు? ఎవరన్నా ఎవరు సన్మానిస్తారు? అది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఘనమైన స్థితిలో ఉన్నావు కాబట్టి అందరు నేను కనపరుస్తారు. దాన్ని దేవుడి కృపగా నువ్వు భావించాలి, కానీ నీ టాలెంట్గా ఆ రోజు గురించి ఆలోచించకూడదు. చెప్పుకోవచ్చు, అయ్యా నేను పలానా రోజు ఇలా దీనస్థితిలో ఉన్నాను, ఈరోజు సంపన్న స్థితిలో ప్రభు తీసుకొచ్చాడు, అయినా నేను అన్ని విషయంలో ప్రభుని ఎరిగిన వాడిగా ఉన్నాను అని చెప్పాలి. నువ్వు మారు మనసు పొందిన తల్లి, మారు మనసు పొందిన చెల్లి, మారు మనసు పొందిన తమ్ముడా, అన్నయ్య, అక్క, తల్లి, తండ్రి అందరినీ చెప్పి ఒక విలువైన మాటని తెలుసా? చెప్పాలి. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే ప్రభు శరీరం తింటూ ప్రభు రక్తాన్ని త్రాగుతున్నారో, వాళ్ళు చేయవలసిన ప్రాముఖ్యమైన ఉన్నతమైన శ్రేష్టమైన కార్యం తెలుసా? చెప్పాలి. యేసు ప్రభుకి వారి హృదయంలో స్థానం ఇవ్వాలి. ఏవైతే చేయకూడదని బైబిల్ చెప్తుందో అవి చేయకూడదు. ఒకవేళ అలా ఉన్నామంటే మనలో ఏముంది? ఏ మనసు ఉంది? క్రీస్తు యేసు మనస్సు మీరు కలుగున్నామని చెప్పేసి అని బైబిల్ చెప్తుంది. మనం ఏ మనసు కలిగి ఉన్నాం? బస్త మనసు కలిగి ఉన్నాం. బస్త మనసుకు సూచనలు ఏంటి? బస్త మనసు సూచనలు ఏంటంటే, వాడెవడో రక్షించబడి చేయకూడని కళలు చేస్తున్నాడు, అవి చూసేసేసి మనం ఏం చేస్తాం? మూతి అట తిప్పుతా మాట్లాడుతూ ఉంటాం. కానీ కాదు.
కానే కాదు. హల్లెలూయా. కానే కాదు. మనం గ్రహించుకోవాలి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము తీసారా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము నా బైబిల్ కూడా ఉండిద్దా? 25 వచ్చింది చదవండి. ఒక నిమిషమా అన్న తీసారమ్మా. యోహాను సువార్త అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 21 వచ్చింది చదవండి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించి ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు తమతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. నాకెళ్ళి చూడండి. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. వాళ్ళు పేతురు అక్కడ మాట్లాడుకుంటున్నారు. 12 మంది గ్రూపుగా ప్రభు సెట్ చేశాడు. ఎంతమంది గ్రూపుగా సెట్ చేశాడమ్మా? 12 మంది గ్రూపుగా సెట్ చేశాడు. 12 మంది గ్రూపుగా ప్రభు సెట్ చేసినప్పుడు వాళ్ళలో ఒకడు బస్త హృదయం వచ్చేసింది. ఎవరికి? నాకెళ్ళి చూడండిమా. యూదేస్కి బస్త మనసు వచ్చేసేసి ఆయన ఏం చేశారు? అప్పగించేసాడు. యేసు ప్రభుకి అప్పగించేసేసాడు. అప్పగించేసిన తర్వాత ఉండలేక నీతిమంతుని అప్పగించాడని చెప్పేసి అని పోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఇప్పుడు ఏం చేయాలంటే 12వ స్థానాన్ని భర్తీ చేయాలి. 12వ స్థానాన్ని భర్తీ చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఎవరు చేయాలంటే వాళ్ళలో ఉన్న వాళ్ళే ఎన్నుకోవాలి. పేతురు గారు ఒక చక్కని మాట మాట్లాడుతుంది. ఎందుకు చెప్తానంట? యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసు ప్రభు వారు పరమునకు మన దగ్గర నుంచి పరమునకు కొనపడే వరకు మనతో ఉన్న వీరిలో ఒకరిని, అంటే బాప్తిసం ఇచ్చింది ప్రారంభం మొదలుకొని యేసు ప్రభు పరిచర్య ప్రారంభించింది మొదలుకొని ఈ 12 మంది అపోస్తులు కాక వాళ్ళతో ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ యోగ్యులే, కానీ ఈ 12 మందికి యోగ్యత ఇచ్చాడు. మత్తయి ఇంకొకరు ఎవరు? మత్తయి ఇంకొకరు ఎవరు? యుస్తు మత్తయి అను వీరిలో ఒకరిని ఎన్నుకుందామని చెప్పేసి అంటాడు. యుస్తు అను మారు పేరు గల బర్నబా అనబడిన యేసేపు, మత్తయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేస్తుంది. అంటే వీరితో కలిగిన యోగ్యత కలిగిన వాళ్ళే, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. అపోస్తలుల గుంపులో చేర్చబడల. నేను చెప్పే మాట తెలుసా? నీకంటే నాకంటే యోగ్యులైన వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. కానీ ప్రభు నీ కృప ఎదిగించాడు బస్త మనసు కలిగి ఉండటం కోసం కాదు, మనం వారిని చూసేసేసి మత్సర పట్టడం కోసం కాదు. చేతనైతే వారి కోసం దివారాత్రులు ప్రార్థన చేయటమే. అందుకని చెప్పేవాడికి వినేవాడు లోకువ. చెప్పేవాడికి వినేవాడు లోకువ. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, నాకు చాలా వేదన కలిగింది, భయంకరం కోపం పెరిగిపోయింది, ద్వేషం వచ్చేసింది. ఏడ్చుకుంటా పోతున్నాను బండి మీద. ఒక్క వాళ్ళని కూడా నేను ప్రభు కోసం రక్షించుకోలేకపోయానే, ఆచారాల నుంచి బయటికి లాగలేకపోయానే, చేయగొని కార్యాలు చేస్తున్నారని చెప్పేసి ద్వేషంతో బండి మీద పోతా ఉన్నాను. ఎట్ట పోతానో నాకు తెలియట్లేదు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, అది కాదు నాన్న, అలా అయితే నీ హృదయం బస్త హృదయంతో ఉండిపోయింది. నువ్వు చేయలేదా? మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు సముద్ర స్థానానికి వెళ్ళా, నైట్ చర్చికి 2 బొణుకోలే. నువ్వు మీ అమ్మ చచ్చిపోయినప్పుడు 2015 సంవత్సరంలో రైల్వే స్టేషన్లో మేము 12 గంటల దాకా 1 గంట కడపలా. ఈరోజు ప్రభు కృప మనకు తోడుగా ఉందని నీతి మాటలు మాట్లాడుతున్నామే. ఎంత కోపం వచ్చిందో వెంటనే నా మనసు అంతా నీరైపోయింది. దేవుడు ఓర్చుకున్నాడు కదా ఆ రోజు. కారణం ఏంటంటే, ఇల్లు సముద్రస్థానానికి వెళ్ళారు. నన్ను అడిగారు ఎంత సబబని. నేను పొమ్మని చెప్పాను. కారణం ఏంటంటే,
వాళ్ళు పోకుండా ఉండగలరు, ప్రభు మీద అనుకోగలరు. కానీ వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారంటే మీరు పోకపోవటం వల్ల మాకు కీడు అంటారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు పోకున్నారనుకో, వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంటే మాకు కీడు. అది వాళ్ళకి లెక్క రాదు. మీరు సముద్ర స్థానానికి పోలేదు కాబట్టి, నైటు బయట నిద్ర చేయలేదు కాబట్టి మాకు కీడు జరిగిందంటారు. అందుకని నేను చెప్తున్నాను, మనం ఒక పిల్లని ఇచ్చేటప్పుడైనా పిల్లని తెచ్చుకునేటప్పుడైనా సరే, హిందూస్ అంటారండి 7 తరాలు ముందు 7 తరాలు తర్వాత చూడాలని చెప్పేసి అంటారు. కారణం ఏం తెలుసా? దీనికే. మా మామయ్య అందరూ సూటిపోట్లు మాట్లాడుతున్నారు. ఎక్కడికైనా పోయి ఒకరోజు నిద్ర చేస్తామని చెప్పేసి అని. ఒక ఆయన వచ్చి స్పీడ్ పెట్టాలంట ఆయనకి. నా శరీరం చల్లగా అయిపోయింది చూడండి, నా శరీరం తలుచుకోనంటే. అయ్యో, ఏదైనా దేవుడే కదా చేయగలిగింది. బతికించేవాడు ఆయన, పోషించేవాడు ఆయన, కృపణించేవాడు ఆయన. ఈరోజు ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం కదా. ఒకరోజు పగల కాలంలో 12 గంటల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల చేత 49,000 మంది చనిపోతుంటే, ఆ 49,000లో నా పేరు లేదే, ఆ 49,000 మందిలో నీ పేరు లేదే. రాత్రి 29,000 మంది చచ్చిపోతున్నారే, రాత్రి జాముల్లో ఆ 29,000 మందిలో నీ పేరు లేదే, నా పేరు లేదే. దాన్ని బట్టి కనపరచాల ప్రభువుని. బెల్లం పడితే కీడిపోయిద్దంటమ్మా, సముద్రంలో మునిగితే కీడిపోయిద్దమ్మా. ఎంతమంది తెలుసా, ఇలాంటి చిన్నపిల్లలు పోయి సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు దానిలో పాస్ పోస్తారు. నేను ఎన్నిసార్లు పోసా పాస్ సముద్రంలో. మనకేం తెలుసు అసలు ఆ సంతోషం. చిన్నప్పుడు ఆడుకుంటా ఆ సంతోషంలో పాస్ వస్తానంటే దాని సముద్రంలో పోసేవాళ్ళం. ఈ పక్కన మునుగుతూ ఉండేవాళ్ళు. కొంతమంది చేసేసి అవి అని తాగేవాళ్ళు. ఆ నీళ్ళని జుడుకునేవాళ్ళు. దరిద్రం, భ్రష్ట మనస్సది. కానీ కొన్ని తప్పులు చేయటం బట్టి కొంత మనం కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని తప్పులు చేయటం బట్టి కొంత కాంప్రమైజ్ అవ్వాలి. అయితే సెకండ్ అది రిపీట్ కాకూడదు. నెక్స్ట్ టైం అది రిపీట్ కాకూడదు. బైబుల్ పట్టుకున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళు, ప్రభు శరీరం తింటున్న వాళ్ళు, ప్రభు రక్తం తాగుతున్న వాళ్ళు, చేయి కోడని కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వట్లేదండి. అందుకని ఆ దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? మీరు భ్రష్ట మనసు కలిగి ఉన్నారు. మేము చెన్నై వెళ్ళాం. ప్రభు మహాకృపని మేము అనుభవించాం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎలా ఉండాలో మేమే ఎగ్జాంపుల్గా మార్చబడిపోయాం. ఒకరోజు మమ్మల్ని ఎవరి ద్వారా అయితే మేము చెన్నై వెళ్ళామో వాళ్ళ కొడుకుది పెళ్లి జరుగుతుంది. చాలా గ్రాండ్గా చేస్తున్నారు పెళ్ళి. చెన్నైలో కట్నం తీసుకోపోయినా సరే పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు. కనీసం 10-15 లక్షలు ఖర్చు పెడతారు పెళ్ళికి. మళ్ళీ నగలు ఉండవు, చీరల బీరలు, సార్ల బీరలు ఏమి ఉండవు. మంచి భోజనం, మంచి గ్రాండ్గా చేస్తారు. 10 లక్షలు మ్యాక్సిమం ఖర్చు పెడతారు పెళ్ళికి. ఈ పెళ్ళికి చాలామంది చుట్టాల బంధువులు అందరూ వచ్చారు. వచ్చినాక నన్ను చూసి రాంబాబు గుర్తున్నారని చెప్పేసి అన్నారు. ఎవరు అన్న నేను గుర్తున్నాను. నేను గుర్తుంటా మీకు? మేము ఎందుకు గుర్తుంటాం? నీకు గుర్తుండలే. మేము కళ్ళు నెత్తి మీద గుర్తుండవాలి అన్నాడు. నాకు అర్థం కాలేదమ్మా, నాకు అర్థం కాల. ఏందయ్యా అంటే వాళ్ళంట నన్ను అక్కడ పంపించారంట, నన్ను పరిచయం చేస్తారంట వాళ్ళు. ఆ ముఖం నేను చూడలేదమ్మా. వాళ్ళ ఆయన తెలుసు నాలాగా నల్ల ముఖం వేసుకుని ఉంటాడు. ఆయన కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మేము మాట్లాడుకున్నాం. పలానా ఈయన రాంబాబు అని మంచి వ్యక్తి, మంచి విశ్వాసం అని చెప్పేసి అని నా గురించి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసేసారు. వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు అక్కడ పోయి మటర్ చేశాను. అప్పుడు ఒప్పుకుంటావా మేము పంపించామని? హల్లెలూయా. అక్కడ పోయి మటర్ చేశాను. రాంబాబుని మేమే పంపించాం అని చెప్పేసి పేపర్కి ఇస్తారా? హత్య చేశాను, మానభంగం చేశాను, రాంబాబుని మేము పంపించాం, దానిలో మా కోట ఉందంటారా? దేవుని మహాకృప ఒక వ్యక్తిని కనపరిస్తే మేము కనపడి నీకు, మేమెందుకు కనపడుతుంది నీకు, మేము కనపడి నీకు. చాలా అసలు ఎందుకు అంటుందో నాకు తెలియదు. తర్వాత చెప్పారనమాట, వీళ్ళు అక్కడ మనం కూర్చొని మాట్లాడాం,
నేను నిజంగా వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నా. అప్పట్లో చనిపోయారు అనుకున్నా, నాకేం తెలుసు, ముసలోళ్ళు కదా వాళ్ళు. అంటే అర్థమైంది తెలుసా, వారు బస్త మనసు కలిగి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలని చెప్పే మాట తెలుసా, మారు మనసు పొంది రక్షించబడి ప్రభు శరీరం తింటూ ప్రభు రక్తం త్రాగుతూ దేవునికి సాక్షులుగా ఉండవలసిన మన జీవితాల్లో మన హృదయాల్లో బస్త మనసు చోటు ఉండకూడదు. చెప్పండి హల్లెలూయా. బస్త మనసు లేకుండా ఉండకూడదు. మనకి బస్త మనసు ఎలా పడిద్దంట, దేవునికి మన హృదయంలో మన మనసులో చోటు ఇవ్వకపోతే బస్త మనసు వచ్చేసింది. చేయకూడని కార్యాలు చేస్తే బస్త మనసు వచ్చేసింది. నిజంగా అండి, యూదా ఇస్కరియోతు ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో ఉన్నాడు. ఆయన చేసిన పరిచర్య ఏంటి? కానుకల పరిచర్య. ఎంత ఇంపార్టెంట్. చర్చిలో పళ్ళు కావాలంటే యూదా ఇస్కరియోతు కాడికి పోవాలి. ప్రశాంత్ బాబు అన్నా, యూదన్న ఏందిరా అన్నా, చర్చిలో కరెంట్ బిల్లు కట్టాలన్నా. అవునా, ఎంతరా? 500 అన్నా, తీసుకో. సుగిత్ వెళ్తాడు. అన్నా యూదన్నా ఏందిరా అన్న, కూరగాయలు ఏమంటన్నా. ఇంత ఘనమైన పరిచర్యమా యూదా ఇస్కరియోతుది. ఏమి చేయాలన్నా కానీ ఎవరైనా సరే యూదా దగ్గరికి రావాలి. చర్చిలో ఇంత మంచి పోస్టులో ఉంటూ ఎక్కడ గుంటలు తవ్వుతున్నారు? మెయిన్ వాండర్కే వేసేసాడు. పనికి మొన్నాడు. స్తోత్రం. ఎవరికి వేసాడు? వాండర్ గారికి వేసి పడేసాడు. నాన్న అబ్బే అలాంటి వాడు కదా అంటున్నాడు సుగీత్ వచ్చి. లేదన్నా పేతురన్నా, అలాంటి వాడు కాదన్నా. ఎందుకంటే ఎక్కడ జరిగి ఉంటుంది. ఇంకా నమ్మట్ల పాపం. అంత నమ్మకస్తుమా? తనతో ఉన్న ఎవరో 11 మంది నమ్మట్లా. కానీ ఏం చేసాడు తెలుసా? యేసు ప్రభుని అప్పగించేశాడు. మరణానికి అప్పగించాడు. సిలువుకు అప్పగించేశాడు. అతను పుట్టకుంట మేలని ప్రభు చెప్తాడమ్మా. అంటే అలాంటి బస్త హృదయం ఉన్న వాళ్ళు పుట్టకునుంటే మంచిది. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే భూలోకంలో అనేక మతాలు ఉన్నాయి. భూలోకంలో అనేక మతాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరూ ఒక మతానికి చెందిన వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ కంపల్సరీ వాళ్ళ కాడ ఒక మతం ఉంటుంది. ఏ మతం చెప్పండి? ఒక మతమే. ఒకే మతం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఒకే మతం ఉంటుంది. ఏ మతం చెప్పండి? రెట మతం. ఏ మతం? రెట మతం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు చిన్నోడైనా పెద్దోడైనా సరే నువ్వు ఏదైనా చెప్పు, వాడు రెట మతం చేస్తూనే ఉంటాడు. అంతే, ఏదో ఒకటి రెట మతం చేస్తూనే ఉంటాడు. రెట మతం చేయటాన్ని బట్టి కొంత పని పెరుగుతూ ఉంటుంది, మనకి కొంత సాగుని పెరుగుతూనే ఉంటుంది. అందుకని దేవుని సేవకు నేను చెప్తున్నాను, మనము బస్ట మనసుని విసర్జించే వారిగా మనం మార్చబడాలంటే మన హృదయంలో ప్రభుకి స్థానం ఉండాలి, మన మనసులో ప్రభుకి స్థానం ఉండాలి. చేయకూడని కార్యములు ఎంత కష్టమైనా చెప్పాలి. ఎంత కష్టమైనా మొహమాటకు పోవాల్సిన అవసరం లేదు. మరి అన్నయ్య అట్ట కాదన్నయ్య, మరి బాపోతే అన్నయ్య రేపు పొద్దున్న నా కొడుకు పెళ్ళికి రాపోరు అన్నయ్య. నేను వస్తా, ఇంకెవరు కావాలి? యేసయ్య వస్తాడు. ఎవరు కావాలి? ఇంకా ఎవరు కావాలమ్మా నీకు? ఎవరు కావాలి ప్రశాంత్ బాబు నీకు? యేసయ్య వస్తాడు, సాకులు మేము వస్తాం, సంఘం వచ్చింది. మా వాళ్ళు అన్నారు కుదరదు నేను అక్కడ పెళ్లి చేసుకుంటా అన్న. ఎక్కడ? అదేంటిది సురేష్ అది అక్కడ ఉందో, అక్కడ ఏమంటారు దాన్ని సెంటర్లో అమ్మా కళ్యాణమండపం ఉంది, దాన్ని అంటారమ్మా, అక్కడ చేసుకుంటా అన్న. వద్దు అట్లొద్దు, నువ్వు ఇంటికాడే చేసుకోవాలి, పెద్దల సమక్షంలో చేసుకోని చెప్పి అన్నాడు. వామ్మో సరేలే, పాపం పెద్దలు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడదామని చెప్పేసి అని ఇంటికాడే పెళ్లి చేశారు. మొత్తం మీద దేవుని బిడ్డలు వచ్చారు, స్టేజీ కట్టేశారు, అన్నీ బాగా చేసేసారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళైనాక మరి ఈ సమయంలో మన గ్రామ పెద్దలు వచ్చేసి సాక్షి సంతకాలు పెట్టవలసిందిగా కోరుతున్నాం అంటే కూర్చున్న తల్లి ఒకళ్ళు రాలా, జనం వచ్చారు, సంతకం పెడతానికి రాలా. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ సంఘంలో నుంచి నలుగురు, ఆ సంఘం నుంచి నలుగురు వచ్చేసారు. మేము పెడతామన్నా సంతకం పెట్టి పెట్టేశారు. ఇంకేం కావాలి మరి నీకు? కొడుకు పెళ్ళి కావట్లేదా? కూతురికి పెళ్ళి కావట్లేదా? అక్కడ పోతే వాళ్ళు రారేమో మరి.
వాళ్ళు వస్తే ఎందుకు నీకు, రాకపోతే ఎందుకు నీకు, మనకెందుకు మా అసలు? వాళ్ళు నీ జోడేనా? నేను మొన్న అక్కడికి వెళ్తే అంటున్నాను, వాళ్ళు మన కులమని అడుగుతున్నా. అన్నా మీదే కులం అని అంటున్నారు. మన కులమని అన్నాను. ఇంకా మనోడు ఉండి అన్నాడు, అన్న మాట్లాడే మాటలు మీకు అర్థం కావాలి అంటున్నాడు. కులం అంటే శరీరకం పుట్టిన కులం కోరుకున్నారు వాళ్ళు. ఆత్మపరంగా పుట్టిన కులాన్ని వాళ్ళు కోరుకుంటున్నా. శరీరపరంగా పుట్టిన కులాన్ని కోరుకుంటున్నారు. మేము క్రైస్తవ కులం అన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకోసమే నాన్న 4 సార్లు చెప్పాను హల్లెలూయా. నువ్వు అంటే అర్థం ఏంటంటే ఎవరో ఎక్కడో ఒక సీఎం కదలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. నేను చెప్తున్నా, మీరేం చేయాలి? దేనికి కాంప్రమైజ్ అవసరం లేదు. ఏదైనా చేయగలిగిన దేవుడు మీతో ఉన్నాడు. కృపని నిధిగా మార్చని దేవుడు నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బలపరుస్తూ స్థిరపరుస్తూ కృపనిస్తూ ఉంటాడంట ఆయన. హల్లెలూయా. నీకేం తక్కువ అండి అసలు? భూమిని ఆకాశాన్ని కలిగి చేసిన దేవుడు నీతో ఉంటే కూతురు పెళ్లి కావట్లేదు, కొడుకు పెళ్లి కావట్లేదు. రేపు వాడొస్తాడేమో, ఈడొస్తాడేమో, వాడు రాడేమో, ఈరాడేమో. రేపొద్దున కుటుంబంలో గొడవ వచ్చింది, ఎవడు వస్తాడా? హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర బిగ్గరగా చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టండి, బిగ్గరగా పాడదాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెను చెమట రక్తముగా మారెను, బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారెను, యేసు రక్తము రక్తము రక్తము. పైకి లేస్తామా? అంత పైకి లేకమండి, బైబిల్ పట్టుకోవద్దు, అలాగే లేకమండి. యేసు రక్తము. కళ్ళు మూసుకోండి, దద్దరిల్లాలి మందిరం అంతా. ప్రతి ఘోర పాపిని మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము. నీకేం దిగులు నానా? నీకే దిగులు అవసరం లేదు. దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడి పక్షాన ఉన్నాడు. సముద్రాలు చేర్చగలిగిన దేవుడి పక్షాన ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడి నీ పక్షాన ఉన్నాడు. రబల శబమతి కరల రబష రిబబ మరబల బషరల ఖతరల రబ రిమోబ శబనితి కరల రబష. మన సాక్షిని శుద్ధి చేయును నా యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును నా యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను
సంతోషంగా సంతోషంగా కన్నీరు కరుస్తూ చప్పట కొడుతూ నోటీస్ పాడుతూ నా శిక్షను తొలగించేనే సంహారమునే నా శిక్షను అవునయ్యా నా శిక్ష తొలగించేవు నాయన యేసు రక్తము యేసు అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమై ఓ యేసు 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 మా మధ్యలోకి రండి నాయన మహాపరిశుద్ధ స్థలములో లిడి నో తెరవాలి బిగ్గరగా యాక్టివ్గా సంతోషంగా బిగ్గరగా మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు యేసయ్యే మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము పాడాలి కొట్టాలి సంతోషంగా అమూల్యమైన రక్తము నిష్కలంకమైన అమూల్యమైన రక్తము నిష్కలంక కొట్టలిడి యేసు రక్తము నోతరు యేసు రక్తము శాపాలు పోవాలి యేసయ్య నామములో శాపాలు పోవాలి అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము హల్లెలూయా ఆపేసే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నాక చూడండి నేను ఎంత ఉద్యోగం పాడుతున్నాను మీరు ముందుకు లేడీ కాలు కూడా కదలలేదు కనీసం అసలు ఎంత ఉద్యోగం పాడుకోవాలి ఆమేన్ హల్లెలూయా దురాత్మలు పారదోలబడాలి అంధకార శక్తులు లయమైపోవాలి యేసు నామములో బస్త మనసు నశించిపోవాలి నూతన మనసు పొందుకునే వారిగా మార్చబడాలి ప్రతి ఘోర పాపమును కడుగును మన ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము మహుదుఃఖములో మునిగెనే సముద్ర రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చేమాట రక్తముగా మారెనే యేసు రక్తం పాడాలి బిగ్గరగా యేసు రక్తం
కొట్టు. యేసు రక్తము రక్తము రక్తము, 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 యేసు రక్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి. మోకరించండి, అందరూ మోకరించండి.